ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యోధా పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యోధా పత్రికలో మొదటి వచనములో మనం ఉన్నాం. తండ్రి అయిన దేవుని యందు మనం ప్రేమించబడి, ఆ మాటకొస్తే దేవుడు మనలను ప్రేమించాడు అని. వేరే భాషల్లో మనం చూస్తే పరిశుద్ధపరచబడి అనే మాట వ్రాయబడి ఉంది. మనము దేవుని చేత ప్రేమించబడిన వారమై, ఆయన సంకల్పం వలన మనము రక్షించబడిన వారమై, అదే సమయమునందు యేసుక్రీస్తునందు భద్రం చేయబడి అనే మాట వ్రాయబడి ఉంది. విశ్వసించిన మనము ఆయన యందు భద్రం చేయబడ్డాము అనే సంగతిని మరిచిపోకూడదు. రక్షణ అంటే సామాన్య పదము కాపాడబడుట కదా. రక్షణ అంటే సామాన్య పదము అర్థము కాపాడబడుట. మనం క్రీస్తునందు రక్షించబడిన వారము మాత్రమే కాదు, భద్రం చేయబడిన వారం కూడా. మనము దేవుని సంకల్పం వలన రక్షణ పొందిన వారము మాత్రమే కాక, యేసుక్రీస్తునందు మనము భద్రం చేయబడిన వారము అని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనమునందు, నాకు అనుగ్రహించబడిన దానిని, తండ్రి చేత నాకు అనుగ్రహించబడిన దాన్ని దేన్ని నేను పోగొట్టుకోలేదు అని ప్రభువు అన్నాడు. తండ్రి చేత నాకు అనుగ్రహించబడిన దాన్ని దేన్ని కూడా నేను పోగొట్టుకోలేదు అని. అంటే మనం ఆయనందు భద్రపరచబడి ఉన్నాం. తండ్రి చేత మనము పిలువబడిన వారము, రక్షణ పొందిన వారము, ఆయన ద్వారా నీ క్రీస్తునందు మనం భద్రం చేయబడుచున్నటువంటి వారం. మనలను రక్షించిన దేవుడు మనలను కాపాడుచు ఉన్నాడు, అనగా మనలను భద్రం చేయుచున్నాడు అని అర్థం. యోహాను సువార్త 10వ అధ్యాయము 28 నుంచి 30 వచనాల వరకు చూడగా, అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఇలాగున మనకు కనబడుతూ ఉన్నాయి. 27 నుంచి చదువుతూ ఉన్నాను. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచూ ఉన్నాను, గనుక అవి ఎన్నటికీ నశింపవు. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచూ ఉన్నాను, గనుక అవి ఎన్నటికీ నశింపవు అన్నాడు. అంటే మన భద్రత ఆయన చేతిలో ఉంది అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు, నా చేతిలోంచి తీసుకొనగలిగిన శక్తి ఎవనికి లేదు. అంచేత మనము క్రీస్తు యేసునందు భద్రపరచబడుచు ఉన్నాం. అట్లయితే మనకు వచ్చే ప్రశ్న ఏమిటనగా, కొందరు తప్పిపోతున్నారు కదా, కొందరు పాపంలో పడుచున్నారు కదా, కొందరు వెళ్ళిపోవచ్చున్నారు కదా ఈ విశ్వాస జీవితము నుండియే. మరి కాపాడబడుచున్నారు అంటే, భద్రపరచబడుచున్నారంటే అర్థం ఏంటి? కొందరు పాపంలో పడినవారు, వారి సంగతి ఏంటి అని అంటే, మనము సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ కలిగిన వారం, స్వాతంత్రం కలిగిన వారం. రక్షణ పొందినప్పటికీ కూడా మన స్వాతంత్రం ఎంత మాత్రమును పోదు. మనం ఆయనకు అప్పగించుకుంటే, ప్రభువా నా సమస్తాన్ని నీకు అప్పగించుకొనుచున్నాను అని మనం ఆయనకు అప్పగించుకుంటే, ఆయన మనల్ని కాపాడుతాడు. మన బాధ్యత ఆయన చేతిలో ఉంటుంది.
మన స్వాతంత్రాన్ని ఆయనకు అప్పగించేసి, నేను కాదయ్యా, నువ్వే నన్ను కాపాడాలి, అలాగున తమ జీవితాన్ని ప్రభువుల చేతికి అప్పగించుకొని ఆయన చేత కాపాడబడుచున్న వారు అనేకులు ఉన్నారు. ఎట్లయినా మనకు స్వాతంత్రం ఉంది కదూ. కొన్ని సందర్భాల్లో ఆ స్వాతంత్రాన్ని క్షేమం కోసం కాక, ఆ స్వాతంత్రాన్ని పరిశుద్ధత కోసం కాక, పాపం కోసం కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. దాన్ని గుర్తుంచుకుందాం. అటువంటి వారు అపవాది చేతిలో తమంతట తామే పడతారు. ఆయన చేతిలో నుండి, ప్రభు చేతిలో నుండి మనలను తనంతట తాను తీసుకొనగలిగిన వాడు లేడు. కానీ ఈ గొర్రె తనంతట తానే అవతలికి ఎగిరిపోతే బాధ్యత దానిదే. ఎందుకంటే ఆయన స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టి. తదుపరి కొంతమందిని మనం చూస్తున్నాం కదా, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు భక్తి జీవితంలో ఉండి ఆ తర్వాత ఇక ఎన్నడూ ఇటువైపు చూడకుండా వెళ్ళిపోయిన వారు, వారి సంగతి ఏమిటి అని అంటే, ఒక విషయం గుర్తు చేస్తానండి. ఇస్కరియోతు యూదా వాడు అపవాది సంబంధి అని ప్రభు చెప్పాడు. ఇస్కరియోతు యూదాను గురించి వ్రాయబడిన మాట, నేను మీలో 12 ఏర్పరచుకోలేదా, మీలో ఒక్కడు సాతాను అని అన్నాడు. అనగా అపవాది వశమైనటువంటి వాడు. అలాగే పేతురు సంగతి చూద్దాం. నేను ఆయనను కాదు అని అన్నాడు. అంటే నేను యేసు శిష్యుడను కాను అన్నాడు. ఆయనను ఎరుగను అని ఒప్పుకున్నాడు. కానీ ఆ తర్వాత ప్రభు చెప్పినట్లుగా ముమ్మారు కోడి కూసిన తర్వాత జరిగిన సంగతి ఏమిటి అనంటే, అతడు ముమ్మారు బొంకిన తర్వాత, అబద్ధమాడిన తర్వాత, ఆయనను కాదన్న తర్వాత కోడి కూయగా వెంటనే పేతురు జరిగిన సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని సంతాపపడి ఏడ్చెను. ఏమండి, పేతురు సంతాపపడి ఏడ్చెను. ఇక్కడ మనం సంతాపమును చూస్తూ ఉన్నాం. పేతురులో, ఇస్కరియోతు యూదాలో చలనము లేనటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంతవరకు తాను వెంబడించిన వారిని తాను అప్పగించుచున్నానే అనేటువంటి బాధ ఏమాత్రం అతనికి లేదు. కానీ అవసరమైతే ప్రాణం ఇస్తానని సెలవిచ్చినటువంటి వాని విషయంలో నేను అబద్ధమాడానే, కాదన్నానే అనేటువంటి పరితాపం పేతురులో కనిపిస్తుంది. దీనిని బట్టి మనకు అర్థమైన విషయం ఏమిటి అని అనగా, ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందామండి. మనకై మనమే వెళ్ళిపోతే, మనంతటా మనమే వెళ్ళిపోతే ఆ స్వాతంత్రం మనకుంది. కొందరు ఇందులో ఉన్నట్లుగా కనిపిస్తారు, కానీ వారికి అర్థమవుతుంది ఈ జీవితం ఏంటో. కాబట్టి ఇక్కడ ఇమడలేక వారు వెళ్ళిపోతారు. కొందరు తమంతట తామే పాపమునకు అప్పగించుకుంటారు. వారు పశ్చాత్తాపపడితే మరలా తిరిగి సమాధానమును పొందగలుగుతారు. కొందరు తమంతట తామే వెళ్ళిపోతారు. దేమ ఇహలోకమును స్నేహించి తెస్సలోనికకు వెళ్ళిపోయాను. అంతకాలం పౌలుతో ఉన్నవాడు ఏమైంది? ఇప్పుడు తన ఇష్టం, లాభం లేదనుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ నిజమైన గొర్రెలు అనగా కాపరిని అనుసరించే వారు, ప్రభువులో ఉన్నటువంటి వారు, జీవితాన్ని ప్రభువునకు అప్పగించిన వారు ఎన్నడూ ఆయన చేతిలో నుంచి అపహరించబడరు అనే విషయం మాత్రం అక్షర సత్యం. అంచేత క్రీస్తు యేసునందు భద్రపరచబడేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ద్వారా మనకు రక్షణ, ఆయన ద్వారా మనకు భద్రతను తానే ఏర్పాటు చేసి ఉంచాడు. ఇక యోహాను సువార్త 17వ అధ్యాయము 12-17 వచనాల్లో మనం చూడగా ప్రభు ఇలాగంటూ ఉన్నాడు, నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని అన్నాడు.
నీవు నాకు అనుగ్రహించిన వారిని నేను కాపాడి తిని. తండ్రి నాటని మొక్క అది పెళ్లగించబడుతుంది. తండ్రి నాటని మొక్క పెళ్లగించబడుతుంది. యేసు ప్రభు చెప్పిన ఉపమానాన్ని ఎరుగుదాం. గోధుమ విత్తనాలు చల్లినప్పుడు శత్రువు గురుగులు కూడా చల్లి వెళ్ళాడు. ఆ రెండు కలిసి ఎదుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని ఎదగనివ్వాల్సిందే. మేము వెళ్ళి వాటిని పెరికివెత్తమన్నారు. మీరు చాలా తీవ్రమైన హుషారులో ఉన్నారు కాబట్టి మీరు పొరపాటున గోధుమలను కూడా పెరికి వేస్తారేమో, అంచేత నష్టం జరగవలసిన వాటికంటే మించి నష్టం జరగకూడని వాటికి నష్టాన్ని కలిగిస్తారేమో. అది మీ పని కాదు, దేవదూతలు ఆ పని చేస్తారు అని చెప్పి ఆ యజమానుడు అన్న సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే ప్రియులారా, కాకపోయినా తాము క్రైస్తవులు కాకపోయినా, తాము అపోస్తలు కాకపోయినా, అపోస్తలమని చెప్పుకునేటువంటి దొంగ అపోస్తలు క్రైస్తవ్యంలో చాలామంది ఉన్నారు. తాము దేవుని పిల్లలము కాకపోయినా అవునన్నట్లుగా చెప్పుకునేవారు, తాము నిజంగా దేవుని దాసులు కాకపోయినా అవునన్నట్లుగా చెప్పుకునేవారు చాలామంది సమాజంలో మనకు కనిపిస్తారు. కానీ వారు ఎక్కువ కాలం ఉండలేరు, వెళ్ళిపోతారు. ఈ మందులో వారు ఉండటం సాధ్యం కాదు, వారు వెళ్ళిపోతారు. వారు వెళ్ళిపోయినట్లుగా కనిపించకపోయినా ఎప్పుడో తమ హృదయమందు ప్రభువునకు దూరమై ఉంటారు. వెళ్ళిపోనట్లుగా మనుషులకు కనిపించినా, కలిసి ఉన్నట్లుగా మనుషులకు కనిపించినా వారు క్రీస్తు నుండి ఎప్పుడో వేరైపోయిన వారుగా ఉంటారు. అందుచేత ప్రియులారా, క్రీస్తునందు మనం భద్రం చేయబడినటువంటి వారం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనమునందు పౌలు వ్రాస్తూ ఇలాగ అన్నాడు, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేర్చినట్లు నన్ను రక్షించును. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి ఆయన నన్ను తప్పిస్తాడు. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి ఆయన నన్ను తప్పిస్తాడు. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పిస్తాడు. ఎంత మంచి మాట. ఎవరిని తప్పిస్తాడు ఆయన? తప్పించుకోవాలని ఆశపడిన వారిని తప్పిస్తాడు. ఎవరిని తప్పిస్తాడు? తప్పించుకోవాలనే తపన కలిగిన వారిని తప్పిస్తాడు. పడిపోవటానికి ఇష్టం ఉన్న వాళ్ళని కాదు ఆయన తప్పించేది. ఆయన ఎవరిని తప్పిస్తాడు అని అనగా, శోధ నుండి తప్పించుకోవాలి అని అనుకునే వారిని ఆయన తప్పిస్తాడు. ఏదేను తోటలోనే దేవుడు వారిని తప్పించలేదు సుమా, ఎందుకంటే ఇష్టపూర్వకముగా వారు పాపము చేయడానికి ఇష్టపడ్డారు. ఇష్టపూర్వకంగా దేవుని ఆజ్ఞను వారు తృణీకరించారు. కాబట్టి భక్తి జీవితంలో తమను తాము కాపాడుకోవాలి అని అనుకునే వారిని ఆయన తప్పకుండా కాపాడుతాడు. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమును పవిత్రమునైన భక్తి ఏదనగా విధవరాండను వారి ఇబ్బందులు పరామర్శించుట, దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులు పరామర్శించుట, అంతేకాదు ఇహలోక మాలిన్యం తనకంటుకొండకుండా తనను తాను కాపాడుకొనుట. కాబట్టి మనల్ని మనం కాపాడుకుంటే మనలను కూడా ఆయన కాపాడుతాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనల్ని మనం కాపాడుకుంటకు పూర్తి బాధ్యత మనది. మన బాధ్యతను విస్మరించి దేవా నన్ను కాపాడంటే కుదరదు. కాపాడుమని దేవునికి ప్రార్థించే ప్రతి వ్యక్తి తనను తాను కాపాడుకుంటాడు, అందులో సందేహమేం లేదు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చూడగా, దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. మనము కాపాడబడుచున్న వారం. జరిగిందేమిటి అని అంటే, మరలా తిరిగి జన్మింపజేసెను. రక్షణనిచ్చినవాడు ఆయనే, కాపాడుచున్నవాడు కూడా ఆయనే అనే మాట వాక్యం చెప్తుంది. ఈ సంగతులను మనము మన హృదయమునందు జ్ఞాపకం చేసుకొని, మన మనస్సులో జ్ఞాపకం చేసుకొని,
ఆ ప్రియ ప్రభువునకు మనము మరి ఇష్టముగా జీవిద్దాం. మనకంత భాగ్యం, అంత ధన్యతను ఆయన అనుగ్రహించిన హేతువు చేత మరి ఆయనకు మనము ఇష్టమై జీవిద్దాం. అలాగున యూద రాస్తూ మనం యేసుక్రీస్తునందు భద్రం చేయబడ్డాం. తండ్రి అయిన దేవుని ద్వారా మనము రక్షణ పొందిన వారమై, లేక ఆయనందు మనం ప్రేమించబడిన వారమై, క్రీస్తు యేసునందు భద్రం చేయబడిన వారమై, పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. పిలువబడిన వారు అనే మాట వ్రాయబడి ఉంది. ఆయన మనలను పిలిచాడు. దేనికోసం పిలిచాడు అని అనగా, ఆయన మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడని పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చెబుతుంది. ఆయన మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు అంటే చీకటి పాపమునకు సంకేతం, వెలుగు పరిశుద్ధతకు సంకేతం. కాబట్టి పాపము నుండి ఆయన పరిశుద్ధతలోనికి మనలను పిలిచాడు. ఎలాగున పిలిచాడు అనంటే తెస్సలోనికయ 2వ పత్రిక 2:13-14లో సువార్త వలన ఆయన మనలను పిలిచాడు అని దేవుని వాక్యం చెబుతుంది. మనకు ఆయనను గూర్చి తెలిసిన సంగతి సువార్త వలన. దేవుని గూర్చి మనకు తెలిసిన సంగతి ఏమిటంటే సువార్త వలన. ఆయన ఎవరో మనకు అర్థమైంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క పుణ్యకార్యము ద్వారా మనము రక్షణ పొందడానికి దేవుడు మనలను పిలిచాడు. సువార్త వలన ఆయన మనలను పిలిచాడు. పరిశుద్ధత కొరకై ఆయన మనలను పిలిచాడు. మొదటి తెస్సలోని పత్రిక 4:7లో పరిశుద్ధులగుటకు దేవుడు మనలను పిలిచెను గాని అని వ్రాయబడింది. కాబట్టి దేవుడు మనలను పరిశుద్ధత కొరకు పిలిచినవాడు అనే విషయం దైవ గ్రంథం గుర్తు చేస్తూ ఉంది. ఆ పరిశుద్ధత కొరకైన పిలుపుతోనే ఆయన మనల్ని పిలిచాడు అని 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియులారా, ఆయన మనలను పిలిచాడు. అలాగే పని కొరకు పిలిచాడు. తన పని కొరకు కూడా ఆయన పిలుస్తాడు అనేటువంటి విషయం దేవుని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనములో ఆ సంగతి మనకు కనబడుతూ ఉంది. అలాగే ఆయన సువార్త ప్రకటించడానికి మనల్ని పిలుస్తాడు అని దేవుని వాక్యం చెబుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనములో ఆ మాట వ్రాయబడి ఉంది. దేవుడు మనలను సువార్త కొరకు పిలుస్తాడు అని, ఆయన మనలను రక్షణ కోసం పిలుస్తాడు అనే మాట తెస్సలోనికయ 2వ పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు చూసాం. ఆయన మనలను పరిశుద్ధులగుటకు పిలుస్తాడు అని మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసాం. అలాగే ఆయన మనలను పాపం నుంచి పరిశుద్ధులకు పిలుస్తాడు అని పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఇలాగున దేవుడు మనలను రక్షణ కోసం పిలిచేటువంటి వాడు. దేవుడు మనలను పరిశుద్ధత కోసం పిలిచేవాడు. దేవుడు మనలను సువార్త ప్రకటించుట కొరకు ఆయన మనల్ని పిలిచేవాడు అనేటువంటి విషయం దైవగ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి దేవుడు మనలను పిలిచేటువంటి వాడు, ఆయన పిలిచేవాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఆయన నిత్య మహిమకు మనల్ని పిలిచాడని దేవుని గ్రంథం చెబుతుంది. అనగా మనము నిరంతరము తనతో కూడా తన మహిమలో ఉండాలి అనే ఉద్దేశం చేత ఆయన మనల్ని పిలిచాడు అనే సత్యం దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియులారా, మరి అంత మాత్రమే కాదు, ఆయన మనలను తన కుమారుని సహవాసమునకు పిలిచాడని దైవ గ్రంథం గుర్తు చేస్తూ ఉంది. అనగా మనం క్రీస్తుతో కూడా సహవాసం చేయటానికి దేవుడు మనలను పిలిచాడు అని. ఇంకా అంత మాత్రమే కాదు, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూడగా ఆయన మనం సాక్షులుగా ఉండుటకు పిలిచాడు. లోకములో గనులను ఆయన పిలవలేదు, కానీ గనులను సిగ్గుపరచుటకు ఆయన హీనులను ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికలేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు. లోకములో ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు, తృణీకరించబడిన వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి సమస్తం దేవుని పిలుపు అని మనకు అర్థమవుతుంది. మన రక్షణ దేవుని పిలుపు, మన పరిశుద్ధత దేవుని పిలుపు, మన సువార్త ప్రకటన దేవుని పిలుపు, మనం దేవుని సేవకులుగా ఉండుట అది దేవుని పిలుపు. సమస్తం కూడా దేవుని పిలుపు అనే విషయం
దైవ గ్రంథం గుర్తు చేస్తుంది. ఇందులో మానవుని యొక్క ప్రమేయం ఏమీ లేదు. మానవుని యొక్క ప్రమేయం ఏమీ లేదు. మన సొంత ఇష్టము కాదు, మన సొంత చిత్తము కాదు అని మనం గుర్తుంచుకుందాం. మనిషి యొక్క ప్రమేయం ఏమీ లేదు. మనం ఆయన కొరకే జీవించబద్ధమై ఉన్నామని దేవుని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనం పిలువబడినటువంటి వారం, ఆ పిలుపునకు తగినట్లుగా మనం జీవించాలి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన, పరలోకమునకు పిలువబడిన, ఆ రాజ్యంలో వారసులుగా ఉండుటకు, ఆ రాజ్యమునకు పౌరులుగా ఉండటానికి పిలువబడిన వారలారా, పరిశుద్ధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. దేవునికి స్తోత్రం. పాపం నుంచి పిలిచాడు, లోకం నుంచి పిలిచాడు, అపవిత్రత నుంచి ఆయన మనలను పిలిచాడు, పరిశుద్ధులుగా ఉంటకు పిలిచాడు, చీకట్లో నుండి ఆయన పిలిచాడు. దానికి దేవానికి స్తోత్రం అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, నేను స్తుతిస్తున్నాను, కొనియాడుచున్నాను, నీ నామమును ఘనపరుస్తూ ఉన్నాను, నీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పి మనం దేవుని స్తుతించి ఘనపరిచి ఆయనను ఆరాధించాలి అనే విషయం దైవ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగున మనం ప్రభువునకు ఇష్టలమై జీవిద్దాం. ఆయన పిలిచిన పిలుపునకు తగినట్లుగా మనం బ్రతుకుదాం. ఒకవేళ ఇంకా మారు మనస్సు పొందకపోతే, రక్షణ భాగ్యం పొందకపోతే, సువార్త వలన దేవుడు పిలుస్తున్నాడని గుర్తించు. ఏమిటి సువార్త? యేసు నీ పాపం నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు అని గ్రహించుటయే సువార్త. కాబట్టి ఈ సువార్తను అంగీకరించి స్వీకరించి క్షేమం పొందాలని, మేలు పొందాలని దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాను. అట్టి కృపను ప్రభువు నీకు అనుగ్రహించి దర్శించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరమును అత్యంత దయా జాలి కలిగిన పరలోకమందున్న ప్రియమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన దివ్యమైన నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మరియు స్తోత్రములను చెల్లించుకొనుచున్నాం. మా జీవితం ఏపాటివి, మేమింతలో కనిపించి అంతలో మాయమైపోయి నీటి ఆవిరితో సమానమైనటువంటి వాళ్ళం. మా జీవితములను కాపాడిన తండ్రి మీకు స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్కాలం బట్టి మీకు స్తోత్రాలు. మీ వాక్యాన్ని వినడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వినవారందరినీ దర్శించండి. ప్రతి అవసరతను మీరు తీర్చి ఆదరించి మహిమను పొందండి. పరిశుద్ధతలో మమ్మను కొనసాగింపనివ్వండి. మీ క్షేమాన్ని మాకు అనుగ్రహించి మీకు సాక్షులుగా జీవించే భాగ్యం దయచేయండి. యేసు ప్రభువు నామం పేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.